ఇళ్లు వాహనాలు కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్. ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించింది ఆర్బీఐ. మరోసారి అందరూ ఊహించినట్టుగానే వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేట్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో వడ్డీ రేటు 5.5% నుంచి 5.25%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడంతో రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఫలితంగా ఇప్పటికే ఈఎంఐ చెల్లిస్తున్న వారికి ఈఎంఐల భారం తగ్గనుంది. చాలామంది బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు. తమ ఆర్థిక అవసరాల కోసం వారికి అవసరమైన హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు శుభవార్త చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీలో రెపో రేటు తగ్గించింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, ఆటో రుణాల ఈఎంఐ తగ్గుతుంది. ఈ నిర్ణయంతో సామాన్యులకు కాస్త ఊరట కలిగినట్లయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను తగ్గించినప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీతో నిధులు అప్పుగా పొందగలుగుతాయి. దీని ఫలితంగా వారు ప్రజలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. అందువల్ల హోమ్ లోన్లు, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాల వంటి వాటి ఈఎంఐలు తగ్గుతాయి. రుణాల ఖర్చు తగ్గడంతో ప్రజలు ఖర్చులను పెంచడానికి, కొత్త వస్తువులు కొనడానికి, ఇళ్లు నిర్మించడానికి, వాహనాలు కొనే అవకాశం కూడా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును 0.25% తగ్గించింది. ఆ తర్వాత ప్రస్తుత రెపో రేటును 5.25%కి తగ్గించింది.